పిల్లలకి ప్రస్తుతానికి ఎగ్జామ్స్ అయిపోయి సమ్మర్ హాలిడేస్ ఇచ్చే టైం అన్నమాట ఇది. ప్రోగ్రెస్ రిపోర్ట్స్ తీసుకుని మళ్ళీ ఒక 1 month అంత ఉంటుంది. ఇప్పుడైతే ప్రస్తుతానికి హాలిడేస్ నడుస్తున్నాయి. మా ఇంటి నిండా పిల్లలే. యాక్చువల్గా ఈరోజు మీ ఇంటర్వ్యూ అని చెప్పగానే ఫస్ట్ మిమ్మల్ని చూడడానికి మీతో ఫోటోలకి మొత్తం అందరూ వచ్చేస్తానంటే వద్దురా బాబు, నా ప్రొఫెషనల్ నేను ఎడుతున్నాను, మీరు ఎవరు ఇప్పుడు రావద్దు, ఆయన ఇదే ఛాన్స్ని మొత్తం అన్ని తీసుకొచ్చుతాను ఈవిడా అని ఆయన అనుకుంటారు అని చెప్పానంటే వాళ్ళు అంటే ఈ ఏజ్ నుంచి డిగ్రీ ఏజ్ వరకు ఇలా ఉన్నారనమాట పిల్లలందరూ. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క క్వశ్చన్ అడిగారు, అందుకే రాసుకోవాల్సి వచ్చింది. లేకపోతే నాకు స్క్రిప్ట్ ఉండదు ఎప్పుడు. ఎవరు అసలు పర్సన్ ఎవరు, కంటెంట్ ఏంటి అని బ్రెయిన్ లో పెట్టుకుని వచ్చేస్తాను. సో అందుకని ఒక్కొక్కళ్ళు కూడా చెప్పారు కదా, అందుకని ఒకసారి అడుగుదామని మిమ్మల్ని. సో ప్రేమ గొప్పదా పెళ్లి గొప్పదా అని అడగమన్నారు. ప్రేమ గొప్పదా పెళ్లి గొప్పదా? ప్రేమే గొప్పదే. ఎందుకో? ఎందుకంటే పెళ్ళి అనేది ఒక రిలేషన్, ఒక బాండింగ్ తయారు చేసేది. అంటే ఐ డోంట్ నో, అంటే అది ఒక ఈవెంట్తో స్టార్ట్ అయ్యి లైఫ్ లాంగ్ కలిసి ఉండాలి అని చేసుకునే ఒక ప్రామిస్ అది. బట్ లవ్ అనేది ఒక ఎమోషన్, ఇట్ ఈస్ విత్ ఇన్ యూ. అంటే మనకి ప్రేమ ఎప్పుడు పుడుతుంది, ఎలా పుడుతుంది, ఎవరి మీద పుడుతుంది తెలియదు. దానికి ఏజ్, కలర్ ఏ సంబంధం లేదు దానికి. బికాస్ ప్రేమలో అన్కండిషనల్ లవ్ ఉంది, కానీ పెళ్ళిలో అన్కండిషనల్ పెళ్ళిళ్ళు లేవు. రిలేషన్ బట్ అంటే ఇప్పుడు అమ్మ చూపించే ప్రేమ ఉంటుంది. ఇట్ ఈస్ షీ డోంట్ ఎక్స్పెక్ట్, ఆవిడేవి ఎక్స్పెక్ట్ చేయదు. బట్ ఆవిడ ఎన్నన్నా ఏం చేసినా ప్రేమిస్తూనే ఉంటుంది ఆవిడ. మనం ప్రపంచంలో ఉన్న కోపాలన్నీ ఆవిడ మీద చూపిస్తాం, అయినా సరే ఆవిడ ప్రేమిస్తుంది. మీరు కూడా? నేను కూడా అంతే. ఇప్పుడు నేను అలుగుతాం, నాకు సైకిల్ కొని నేను తినేవాళ్ళ, నాకు సైకిల్ కొని ఇరా మీరు ఎందుకు అన్న. అదే నాన్న మీద ఏం అనలేము, కొడతారని భయం. అమ్మ నవ్వుతూ ఉంటుంది, అమ్మ మన పక్కనే ఉంటుంది కదా. సో ఏదో నా అమ్మని అనేయడం, డబ్బులు కావాలన్నా అమ్మే, ఏం చేయాలన్నా అమ్మే. సో దట్ ఈస్ ఎ మోర్ ప్యూరెస్ట్ ఫామ్ లవ్లో. సో నాన్న చూపించే ప్రేమ, నేను తనది కాదనుకుని, తనది వద్దనుకుని, అంటే తనకున్నా లేకపోయినా వాడికో షర్ట్ కొందాం, వాడికో బుక్ కొందాం, వాడికో బ్యాగ్ కొందాం. సో అలా చూసుకునే నాన్న. అంటే తను సంపాదించింది అంతా దారపోయడమే, అంతే, తిరిగి రాదని తెలుసు, ఎక్కడికి రాదు, వీడు ఏం చేయడం దాన్ని తెలుసు, అయినా సరే దాన్ని వేయడమే అందులో. సో లవ్ ఈజ్ ఆల్వేస్ ప్యూర్. సో ఐ ఫీల్ లవ్ ఈజ్ గ్రేట్ దాన్ ఎనీథింగ్ ఎల్స్. సరే, ఇప్పుడు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ కాబట్టి అందరూ అడుగుతున్నారంటే పెళ్ళి ఎప్పుడు చేసుకుంటారు, ఎలాంటి అమ్మాయి కావాలి ఏంటి అని. సో వాళ్ళ కోసం ఒకసారి అని చెప్తారా? మీరు ఇంకో విషయం కూడా చెప్పాలి. ఐ డ్రీమ్లో ఎవరు ఇలాంటి వాళ్ళు మేము చేసుకోవాలనుకుపోయేవాళ్ళు ఇలా ఉండాలనుకుంటే వాళ్ళకి విత్ ఇన్ 1-2 yearsలో మ్యారేజెస్ అయిపోతున్నాయి. సో అది ప్రూవ్డ్ అనమాట. అది కూడా నా ప్రోగ్రాంలోనే చెప్పిన వాళ్ళందరికీ. ఏం చెప్పను అయితే నేను అమ్మ అస్సలు చెప్పను. నెక్స్ట్ క్వశ్చన్ అమ్మా నేను ఎలా ఊరుకుంటాను చెప్పండి. మీ ఇంటర్వ్యూలో చెప్పిన వాళ్ళందరూ పెళ్ళిళ్ళు అయిపోతున్నాయంటే అమ్మో అంటే అలానే కాదు, నేను విశేషాలు వినండి. కాదండి చెప్పండి. ఇప్పుడు మీ పెళ్ళికి మమ్మల్ని పిలవరా ఏంటి? అందరినీ అడుగు మరి పిలిచారు అందరూ కూడా. కోసం ఇప్పుడు నన్ను చెప్పమంటారా ఇక్కడ ఇంటర్వ్యూలో? చాలా మంది అమ్మాయిలు వెయిటింగ్ కదా. అయ్యో సరే ఒక మాట చెప్పండి. మా అమ్మ అడిగే రోజు అడిగే ప్రశ్న ఇది. సో యా ఏమో ఎప్పుడు ఏంటి అనేది ఏం తెలీదు. బట్ మీరు అన్నట్టు తదాస్ దేవతలు ఉంటారు కాబట్టి మీకు ఇంటర్వ్యూ ఇచ్చాక తొందరగా అయిపోతాయి అంటున్నారు కదా. మా అమ్మ ఎప్పుడు అంటుంటుంది, నాలుగు నిండా మచ్చలే ఉన్నాయి, నువ్వు ఎప్పుడు మంచే పలుకు, ఎప్పుడు కొంచెం అటు ఇటు పలకాలన్నా నువ్వు మాట్లాడకుండా కామ్గా ఉండు అని. అందుకే మీకు చెప్పండి ఫస్ట్, మీకు ఎలాంటి అమ్మాయి అయితే మీకు సూట్ అవుతుంది అనుకుంటున్నారు చెప్పండి నాకు ఫస్ట్. ఫర్ మీ ఐ లైక్ పీపుల్ హూ ఆర్ ఆల్వేస్ పాజిటివ్, స్మైలింగ్. అండ్ అందరూ అలాగే ఉంటారు, ఎవరు బయటికి తెలియదు లోపల ఏమనుకుంటారని. బట్ మోర్ ఫ్రెండ్లీ. ఐ వాజ్ లుకింగ్ ఫర్ అ ఫ్రెండ్ మోర్. బికాస్ ఒక ఏజ్ వచ్చిన తర్వాత యూ నీడ్ ఎ కంపానియన్, యూ నీడ్ ఎ ఫ్రెండ్, యూ నీడ్ ఎ పార్ట్నర్. సో అలాంటి ఫ్రెండ్ క్వాలిటీస్ ఉన్నవాళ్ళు, సో దట్ ఐ కెన్ షేర్ ఎవ్రీథింగ్. యూనో నేనులా ఉండగలగాలి. మళ్ళీ అక్కడ కూడా వాళ్ళని ఇంప్రెస్ చేయడానికి నేను అలా కాకుండా నేనులా. బికాస్ నేను ఒక ప్రపంచాన్ని దాడి ఇంకో ప్రపంచంలోకి వస్తాను. సో షూటు, ఇది వర్క్, పబ్లిక్ లైఫ్లోంచి నేను ఇంట్లోకి అడుగు పెట్టినప్పుడు అదో ప్రపంచం, నా ప్రపంచం అది. సో అందులో కంఫర్ట్ ఉండాలి, అంటే హ్యాపీగా ఉండాలి. అప్పుడే మళ్ళీ బయటికి వెళ్ళి పని చేసుకోగలుగుతాం. బిగ్గెస్ట్ సూపర్ స్టార్స్కి ఎప్పుడు అలాంటి సపోర్ట్ ఉంది కాబట్టి వాళ్ళు అసలు నిజంగా అంత సూపర్ స్టార్స్ అయ్యారు. హౌ షారుఖ్ ఖాన్ అండ్ గౌరీ ఖాన్ అని.
నాకు మోర్ ఐడియల్ అంటే వాళ్ళు అలా కావాలనిపిస్తుంది ఎప్పుడు సర్చింగ్ ఫర్ ఏ గౌరీ ఖాన్ లాగా. నమ్రత గారు ఫర్ మహేష్ బాబు గారు, అమల గారు ఫర్ నాగార్జున గారు, ఇట్ ఈస్ లైక్ సురేఖ గారు ఫర్ చిరంజీవి గారు. దే ఆల్ మేడ్ దెమ్ సూపర్ స్టార్స్. అంటే దట్ సపోర్ట్ సిస్టమ్ దట్, అందుకే వాళ్ళు అంత స్ట్రాంగ్ బాండింగ్తో ఉన్నారు వాళ్ళు. సో చూడాలి. అంటే చాలా ప్యాషనెట్గా చెప్తుంటారు చాలామంది, అమ్మాయి ఇంత పొడుగు ఉండాలి, ఇంత కంప్లెక్షన్ ఉండాలి, ఇంత జుట్టు ఉండాలి, ఇంత పెద్ద కళ్ళు ఉండాలి. నాకు అన్ని ఆప్షన్స్ ఫర్ మీ ఏముందండి, ఎక్స్టర్నల్ బ్యూటీ ఈజ్ టెంపరీ. 10 ఏళ్ళు అయితే అందరం ఓకే. నేను బట్టతలు వేసుకుని ఆవిడ తల జుట్టు వేసుకుని ఇలాగే ఉంటాం. బట్ ఇన్నర్ బ్యూటీ ఈజ్ పర్మనెంట్. ఇట్స్ బ్యూటిఫుల్ ఫ్రమ్ ఇన్సైడ్. ఐ వాంట్ దెమ్ టు బీ సాఫ్ట్, కైండ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కైండ్ పీపుల్ అని నాకు చాలా ఇష్టం. ఎందుకంటే చాలామంది వస్తారు దగ్గరికి, సహనగోలు చిరాకు పడ్డం ఇట్లా కాదు ఇదన్నో, లేకపోతే ఈ అటెన్షన్తో కూడుకున్న నా లైఫ్ని వాళ్ళు అర్థం చేసుకోగలగాలి. అట్ ద సేమ్ టైం నేను వాళ్ళని అర్థం చేసుకోవాలి. అది చాలా ఇంపార్టెంట్. నేను అర్థం చేసుకోలే టైం నా దగ్గర లేని రోజు నేను ఇంకోళ్ళ లైఫ్ని, ఇంకోళ్ళ ఎమోషన్స్తో నేను ఇది చేయకూడదు. ఎందుకంటే వెన్ ఐఎమ్ రెడీ ఓన్లీ ఐ వాంట్ టు గో హెడ్. ఎందుకంటే 25 ఏళ్ళు 25 ఏళ్ళు ఒకళ్ళ దగ్గర పెరిగి, ఇంట్లో పెరిగి, అక్కడి నుంచి వాళ్ళందరినీ కాదండి, మదరు, ఫాదరు, తమ్ముడు, అక్క వీళ్ళు కాకుండా ఒక కొత్త ఇంట్లోకి ఒక స్ట్రేంజర్ పట్టుకుని మన ఇంటికి వస్తున్నప్పుడు తనకి ఇదే ప్రపంచం. మా మమ్మీ డాడీయే తనకు మమ్మీ డాడీ లాగా, నేనే ఒక బెస్ట్ ఫ్రెండ్ లాగా, నేనే కేర్ టేకర్ లాగా అన్న ఎక్స్పెక్టేషన్తో వచ్చిన వ్యక్తికి ఆయన బిజీ ఉండడం, లేకపోతే అప్పుడప్పుడు మాట్లాడడం, రేర్గా బయట తీసుకెళ్ళి ఇలా ఉండేది. వెన్ యూఆర్ రెడీ టు గివ్ దట్ స్పేస్, అప్పుడే ఒక అడుగు వేయాలి. లేకపోతే అనవసరం వాళ్ళు బాధ పెట్టిన వాళ్ళు అవుతాం. ఇప్పుడు ఇంతకీ ఆ స్పేస్ ఇచ్చి ఇవ్వగలిగే టైం ముందు స్పేస్ తెచ్చుకుంటున్నాను, దాని తర్వాత అమ్మాయిని వెతుకుతాను. అంటే పర్టికులర్గా ఇది చదువు ఉండాలి, లేకపోతే జాబ్ చేయాలి, నో రిక్వైర్మెంట్స్ అసలు ఏం లేదు. అసలు ఎనీవేస్ ఇప్పుడున్న ఆడపిల్లలందరూ ఇండిపెండెంట్ ఉన్నారు. దే ఆర్ ఆన్ దేర్ ఓన్. ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళది. వాళ్ళు నేను ఈ ప్రొఫెషన్లో ఉండాలి, లేకపోతే జాబ్ చేయాలి, లేకపోతే హోమ్ మేకర్ అయి ఉండాలి, నాకు అలా ఏం లేదు. బికాస్ నాకు హోమ్ మేకర్ కావాలని నేను అనుకుంటే ఆ అమ్మాయి ఇంత చదివి ఇంత చేసి మా ఇంట్లో కూర్చుంటేందుకు? తన డ్రీమ్స్ తనుకుంటాయి కదా, తను చేయాలనుకుని తనుకుంటాయి. కాబట్టి నన్ను పర్టికులర్స్ ఏం లేవండి అసలు అలా. ఓకే. ఒక ప్రోగ్రాంలో మీరు ఒక పాట పాడారు, డి ప్రోగ్రాంలో. అది చూసిన తర్వాత చాలామంది అన్నారంటే ప్రదీప్ గారు లవ్ మ్యారేజ్ చేసుకుంటారు గ్యారంటీగా. పాట పాడితే లవ్ మ్యారేజ్ చేసుకుంటారండి అంటే పాట అంత ఎమోషనల్గా పాడి ఆ పాట అలా ఉంది, ఏం చేస్తాం. అంటే దోస్ థింగ్స్ ఇట్స్ లైక్ ఎవ్రీ పర్సన్ హ్యాస్ సైకిల్. ఇట్స్ లైక్ వి గో త్రూ కాలేజ్, కాలేజ్ డేస్, ఏవో కాలేజ్ డే స్టోరీస్ ఉంటాయి కదా, ఏవో అలా. సో ఆ ఫ్లోలో దోస్ మెమరీస్ అంతే తప్ప దర్స్ నథింగ్. బట్ ఎనీ డే ఐ సే, ఐ లుక్ బ్యాక్, నేను వెనక్కి తిరిగి చూసుకుంటే ఐ హ్యాడ్ అ బ్యూటిఫుల్ జర్నీ అండ్ ఐ వాజ్ సో లక్కీ. నేను ఎంత లక్కీ అంటే ఐ డోంట్ నో, గాడ్స్ గ్రేస్. అట్లా గాట్ వండర్ఫుల్ పేరెంట్స్, ఫ్రెండ్స్, ఇప్పుడు కొలీగ్స్, కంపెనీస్ కానీ, నేను చేస్తున్నవి ఇవి కానీ, ఐ డోంట్ నో, ఎవ్రీవేర్ ఐ గాట్ అ పాజిటివ్ వైబ్. సో యాజ్ మై డాడ్ చెప్తారు, ఏమిస్తే ఆయనకు అదే వస్తుంది. మేబీ నువ్వు గుడ్ ఉంటున్నావు, అందుకే నీకు గుడ్ వస్తుంది. మేబీ అలా ఐ డోంట్ నో. బట్ మంచి వాళ్ళందరూ నా చుట్టూ తిరుగుతున్నారేమో అనిపిస్తుంది. ఏంటి పరిగెట్టుకు మరి నా చుట్టూ తిరుగుతున్నారు వీళ్ళంతా, ఇంత మంచి ఉన్నారు. సో యా, సో అలా ఐ హ్యావ్ నైస్ జర్నీ. బట్ ఉంటాయి చాలా ప్యాషనెట్గా చెప్తుంటారు చాలామంది, అమ్మాయి ఇంత పొడుగు ఉండాలి, ఇంత కంప్లెక్షన్ ఉండాలి, ఇంత జుట్టు ఉండాలి, ఇంత పెద్ద కళ్ళు ఉండాలి. నాకు అన్ని ఆప్షన్స్ ఫర్ మీ ఏముందండి, ఎక్స్టర్నల్ బ్యూటీ ఈజ్ టెంపరీ. 10 ఏళ్ళు అయితే అందరం ఓకే. నేను బట్టతలు వేసుకుని ఆవిడ తల జుట్టు వేసుకుని ఇలాగే ఉంటాం. బట్ ఇన్నర్ బ్యూటీ ఈజ్ పర్మనెంట్. ఇట్స్ బ్యూటిఫుల్ ఫ్రమ్ ఇన్సైడ్. ఐ వాంట్ దెమ్ టు బీ సాఫ్ట్, కైండ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కైండ్ పీపుల్ అని నాకు చాలా ఇష్టం. ఎందుకంటే చాలామంది వస్తారు దగ్గరికి, సహనగోలు చిరాకు పడ్డం ఇట్లా కాదు ఇదన్నో, లేకపోతే ఈ అటెన్షన్తో కూడుకున్న నా లైఫ్ని వాళ్ళు అర్థం చేసుకోగలగాలి. అట్ ద సేమ్ టైం నేను వాళ్ళని అర్థం చేసుకోవాలి. అది చాలా ఇంపార్టెంట్. నేను అర్థం చేసుకోలే టైం నా దగ్గర లేని రోజు నేను ఇంకోళ్ళ లైఫ్ని,
వాళ్ళు ఇంకోళ్ళ ఎమోషన్స్తో నేను ఇది చేయకూడదు. ఎందుకంటే వెన్ ఐఎమ్ రెడీ ఓన్లీ ఐ వాంట్ టు గో హెడ్. ఎందుకంటే 25 ఏళ్ళు 25 ఏళ్ళు ఒకళ్ళ దగ్గర పెరిగి ఇంట్లో పెరిగి అక్కడి నుంచి వాళ్ళందరినీ కాదంటే మదరు ఫాదరు తమ్ముడు అక్క వీళ్ళు కాకుండా ఒక కొత్త ఇంట్లో ఒక స్ట్రేంజర్ పట్టుకుని మన ఇంటికి వస్తున్నప్పుడు తనకి ఇదే ప్రపంచం. మా మమ్మీ డాడీయే తనకు మమ్మీ డాడీ లాగా, నేనే ఒక బెస్ట్ ఫ్రెండ్ లాగా, నేనే కేర్ టేకర్ లాగా అన్న ఎక్స్పెక్టేషన్తో వచ్చిన వ్యక్తికి ఆయన బిజీ ఉండడం లేకపోతే అప్పుడప్పుడు మాట్లాడడం రేర్గా బయట తీసుకెళ్ళి ఇలా ఉండేది. యూనో వెన్ యూఆర్ రెడీ టు గివ్ దట్ స్పేస్ అప్పుడే ఒక అడుగు వేయాలి, లేకపోతే అనవసరంగా వాళ్ళు బాధ పెట్టిన వాళ్ళు. ఇప్పుడు ఇంతకీ ఆ స్పేస్ ఇచ్చి ఇవ్వగలిగే టైం నేను స్పేస్ తెచ్చుకుంటున్నాను, దాని తర్వాత అమ్మాయిని వెతుకుతాను. అంటే పర్టికులర్గా ఇది చదువు ఉండాలి లేకపోతే జాబ్ చేయాలి, నో రిక్వైర్మెంట్స్ అసలు ఏం లేదు. అసలు ఎనీవేస్ ఇప్పుడున్న ఆడపిల్లలు అందరూ ఇండిపెండెంట్ ఉన్నారు, దే ఆర్ ఆన్ దేర్ ఓన్. ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళది. వాళ్ళు నేను ఈ ప్రొఫెషన్లో ఉండాలి లేకపోతే జాబ్ చేయాలి లేకపోతే హోమ్ మేకర్ అయి ఉండాలి, నాకు అలా ఏం లేదు. బికాస్ నాకు హోమ్ మేకర్ కావాలని నేను అనుకుంటే ఆ అమ్మాయి ఇంత చదివి ఇంత చేసి మా ఇంట్లో కూర్చుంటేందుకు? తన డ్రీమ్స్ తనుకుంటాయి కదా, తను చేయాలనుకుని తనుకుంటాయి. కాబట్టి నన్ను పర్టికులర్స్ ఏం లేవండి అసలు అలా. ఓకే. ఒక ప్రోగ్రాంలో మీరు ఒక పాట పాడారు డి ప్రోగ్రాంలో, అది చూసిన తర్వాత చాలామంది అన్నారంటే ప్రదీప్ గారు లవ్ మ్యారేజ్ చేసుకుంటారు గ్యారంటీగా. పాట పాడితే లవ్ మ్యారేజ్ చేసుకుంటారండి అంటే పాట అంత ఎమోషనల్గా పాడి ఆ పాట అలా ఉంది, ఏం చేస్తాం. అంటే దోస్ థింగ్స్ ఇట్స్ లైక్ ఎవ్రీ పర్సన్ హ్యాస్ సైకిల్. ఇట్స్ లైక్ వి గో త్రూ కాలేజ్, యూనో కాలేజ్ డేస్ అండ్ ఏవో కాలేజ్ డే స్టోరీస్ ఉంటాయి కదా ఏవో అలా. సో ఆ ఫ్లోలో దోస్ మెమరీస్ అంతే తప్ప దర్ ఇస్ నథింగ్. బట్ ఎనీ డే ఐ సే ఐ లుక్ బ్యాక్, నేను వెనక్కి తిరిగి చూసుకుంటే ఐ హ్యాడ్ అ బ్యూటిఫుల్ జర్నీ అండ్ ఐ వాజ్ సో లక్కీ. నేను ఎంత లక్కీ అంటే ఐ డోంట్ నో, గాడ్స్ గ్రేస్ అట్లా గాట్ వండర్ఫుల్ పేరెంట్స్, ఫ్రెండ్స్, ఇప్పుడు కొలీగ్స్, కంపెనీస్ కానీ నేను చేస్తున్నవి ఇవి కానీ ఐ డోంట్ నో ఎవ్రీవేర్ ఐ గాట్ అ పాజిటివ్ వైబ్. సో యాజ్ మై డాడ్ చెప్తారు, ఏమిస్తే ఆయనకు అదే వస్తుంది. మేబీ నువ్వు గుడ్ ఉంటున్నావు అందుకే నీకు గుడ్ వస్తుంది మేబీ అలా, ఐ డోంట్ నో. బట్ మంచి వాళ్ళందరూ నా చుట్టూ తిరుగుతున్నారేమో అనిపిస్తుంది. ఏంటి పరిగెట్టుకు మరి నా చుట్టూ తిరుగుతున్నారు వీళ్ళంతా, ఇంత మంచి వాళ్ళు ఉన్నారు. సో యా, సో అలా ఐ హ్యావ్ నైస్ జర్నీ. బట్ ఉంటాయి